ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రావణ మాసంలో మనకి దాదాపుగా ఆగస్టు 13వ తేదీ నుంచి విశేషమైనటువంటి పండగలు మనకి శ్రావణ సోమవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళగౌరి వ్రతాలు చేసుకుంటూ మాస శివరాత్రి, అట్లాగే శ్రావణ పౌర్ణమి, గరుడ పంచమి, నాగుల చవితి, నాగపంచమి, అట్లాగే శ్రావణ పౌర్ణమి రోజున విశేషంగా హయగ్రీవుడి యొక్క జయంతి జ్ఞానాన్ని, బుద్ధి కుశలతని కలుగజేస్తూ ఉన్నత వాక్కుని ప్రసాదిస్తాడు. శ్రావణ పౌర్ణమి అంటే చండీదేవికి చండీ అమ్మవారికి చాలా విశేషమైనటువంటి శక్తిని మనకి ప్రసాదిస్తూ ఉండేటటువంటి రోజు. అదే రోజు గాయత్రీదేవి పుట్టినరోజు, గాయత్రి జయంతి. ఆ రోజున విశేషంగా చాలా మంది యజ్ఞోపవీతాన్ని ఉపాకర్మ చేసి, అంటే ఎవరైతే మొన్న మాఘమాసంలో యజ్ఞోపవీతం ధరిస్తారో వారందరూ కూడా మార్చుకునేటటువంటి రోజు ఉపాకర్మ ద్వారా. ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి సౌఖ్యాన్ని, అట్లాగే లక్ష్మీ దేవిని మనకి కటాక్షంగా ఇచ్చేటటువంటి మాసాలలో శ్రావణ మాసం విశేషత్వం. మరి ఈ మాసంలో కుజరాహుల యొక్క నక్షత్ర మార్పు వలన కుజదోషాలు, సర్పదోషాలు అనుభవిస్తూ సంతానపరంగా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ, ఏలినాడు శనులు, అర్ధాష్టమ శనుల పరంగా ఇబ్బందులు పడుతూ, అట్లాగే జన్మజాతకాలలో విశేషమైనటువంటి కుజరాహుల యొక్క సమ్మేళనం కానివ్వండి, మృగశిరా నక్షత్రము, ధనిష్టా నక్షత్రము, చిత్తా నక్షత్ర జాతకులు, మేషరాశి, వృశ్చిక రాశి వారు, మకర కుంభరాశుల వారు, అట్లాగే రాహు నక్షత్రాలైనటువంటి ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్ర జాతకులు, ఈ కుజ మహర్దశ, రాహు మహర్దశలు, అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు, కుజ రాహువు, రాహు కుజ శనులు, ఇట్లా పాపగ్రహాలకి సంబంధించినటువంటి దశలు జరుగుతున్న వాళ్ళకి ఎన్నో విపరీతాలు, ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభం కావచ్చు, భార్యాభర్తల ఎడబాటు కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, భూ వివాదాలు కావచ్చు. ఎందుకంటే కుజరాహుల వలన ఎన్నో సమస్యలండి. కుజదోషాలు, జన్మజాతకాలలో కుజదోషాలు, సర్పదోషాలు మనిషిని ఎదగనివ్వవు. లగ్నాతో ఉన్నటువంటి కుజదోషాలు, సర్పదోషాలు ఒక రకమైన భావనలు అయితే, మిగతా 12 భావాల్లో ఉన్నప్పుడు చాలా ఘోరంగా ఉంటాయి. జన్మజాతకంలో ఇవన్నీ ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ఉంటాయి. వాళ్ళు ఏ భావాల్లో ఉంటే ఏ సమస్యలు, విద్య మీద కొడతారు, ఆర్థికం మీద కొడతారు, ఉద్యోగం మీద కొడతారు, అట్లాగే భార్యాభర్తలు వివాహం మీద కొడతారు, దంపతుల మీద కొడతారు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మోసాలు, నష్టాలన్నీ కూడా జన్మజాతకాల్లో మనకి తెలియజేస్తూ ఉంటాయి ఈ గ్రహాలన్నీ కూడా. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క దోష నివృత్తి కోసము ప్రత్యేకించి మన యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో 13వ తేదీ నుండి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఈ 18 రోజులు విశేషంగా ఈ యొక్క సర్పదోషాలు, కుజదోష నివృత్తి కోసము ఎవరికైతే వివాహం కావాలనుకుంటారో వారికి, వివాహాల్లో దగ్గర దాకా వచ్చి పోతున్నటువంటి వాళ్ళకి, 1కి 2 సార్లు 3 సార్లు గర్భవిచ్ఛిన్న దోషాలు కలిగి సంతానపరంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ స్త్రీమూర్తులకి, వీర్యశక్తి లేక సంతానం కనలేనటువంటి పురుషులకి, ఐవీఎఫ్ల ద్వారా విసుకెత్తిపోయినటువంటి వారికి. కాబట్టి విశేషంగా మరి మేషాది మీనరాశి పర్యంతం ఈ మాసం ఏ విధంగా ఉంటుందో తెలియపరుచుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో గ్రహ గోచార స్థితుల్ని, గతుల్ని గనక గమనించినట్లయితే 12వ స్థానంలో కుజుడు, అట్లాగే జన్మరాశిలో గురుడు, 21వ తేదీ వరకు బుధుడు, 21 నుంచి కూడా రవి, బుధుడు, కేతువు ద్వితీయ స్థానంలో ఉండటం, తృతీయంలో నీచస్థిత శుక్రుడు, అష్టమంలో రాహువు, అట్లాగే మనకి భాగ్యంలో వక్రీగత శని. ముఖ్యంగా మనకి గోచార ఫలితాలలో లాంగివిటీ కాకుండా షార్ట్గా ఉండేటటువంటి పీరియడ్స్ మనకి ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలలో రవిగ్రహం. ఈ కర్కాటక రాశి వారికి ధనాధిపతి ధనస్థానంలో ఉండటం విశేషమైనటువంటి ధన భాగ్యాదుల్ని చిత్ర విచిత్రంగా ఇచ్చేస్తూ ఉంటుంది. ఆకస్మికంగా కూడా ఒక్కోసారి ధనము వీరికి పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా రావచ్చు, లేకపోతే వీరు ఎవరైనా సరే ఈ మాసంలో ధనాన్ని పెట్టుబడిగా పెడితే అది నష్టపోయే పరిస్థితులు కూడా ఉండొచ్చు. కొంతమందికి ఉద్యోగరీత్యా ఏదైనా ధనము రావచ్చు, అంటే జన్మజాతకాన్ని బేస్ చేసుకుంటే మాత్రమే ఈ యొక్క శుభాలు జరగచ్చు. లేకపోతే కర్కాటక రాశికి ఎటు చూసినా కూడా
గ్రహాలన్నీ దోషస్థానంలోనే ఉన్నాయి. కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రవి కేతువులు, మరి బుధుడు కూడా 21 నుంచి దాదాపుగా సెప్టెంబర్ 7 వరకు కూడా ఇదే రాశిలో ఉండి బంధువులతో, కుటుంబంతో, తండ్రి గారితో, ఆకస్మికంగా పరిచయమైన వాళ్ళతో, సంతానంతో వాగ్దోషాలు కలుగుతాయి. 12లో ఉన్నటువంటి కుజుడు వలన భూ సంబంధిత క్రయ విక్రయాదుల వలన ఎంతో ఆర్థిక నష్టం కలుగుతుంది. ఉద్యోగంలో మార్పులు, ఇష్టం లేనటువంటి ఉద్యోగంలో చేయటము, అట్లాగే ఉద్యోగంలో మీ మీద అభాండాలు, అవాక్కులు, చివాక్కులు, కష్టం ఎక్కువ, ఎంత కష్టపడ్డా కూడా సరైన ఫలితం లేకపోవటం, ఎంత జాగ్రత్తగా మాట్లాడినా మీ మీద లేనిపోని అనుమానాలు, అవమానాలు కలగటం, సంతానం కూడా మీతో విభేదంగా ఉండటం, అట్లాగే కొంతమందికి అయితే కనుక స్త్రీలకి సంతాన దోషాలు కలగటం, అట్లాగే గర్భస్థిత దోషాలు కలగటం, అన్నదమ్ములకి అట్లాగే ఈ యొక్క మాతాపితృలకి సంబంధించినటువంటి ఆస్తుల విషయాలలో, అమ్మటము కొనటము విషయాలలో కొన్ని సమస్యలు ఎదుర్కొని అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు కలగటం, ఇబ్బందులు కలగటం జరుగుతూ ఉంటాయి. చదువుకునేటటువంటి విద్యార్థులకి చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, ప్రయాణాల మీద ఆశ ఎక్కువ అవుతుంది, లేనిపోని ఆలోచనలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కొంతమంది ఏదో ఒక రకంగా ఉద్యోగాన్ని చేస్తూ రూపాయిని ఆర్జించాలి, కోరికలు తీర్చుకోవాలనే సమస్యాత్మకమైనటువంటి విషయాల్లో ఉంటారు. ప్రయాణాల్లో సౌలభ్యం తక్కువగా ఉంటుంది, ఊరికే ప్రయాణాలు చేసి అలసిపోవటము ఉద్యోగరీత్యా. అట్లాగే సంతానంతో విరోధాలు కలగటము, సంతానం యొక్క చదువు పట్ల వీరు బాధపడటము, అట్లా ఏదైనా ఇల్లు కొందామన్నా లేకపోతే ఒక ల్యాండ్ కొందామన్నా కూడా సమస్యగా ధనము లేకపోవటము, అప్పు చేసినటువంటి ధనము తీర్చక అప్పుల వాళ్ళు బాధ పెట్టడము, ఈఎంఐలు కట్టలేక కూడా బాధలు పడేటటువంటి పరిస్థితి. అసలు వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే అష్టమంలో ఉన్నటువంటి రాహువు, 12లో ఉన్నటువంటి కుజుడు పూర్తిగా కుజదోషాన్ని, సర్పదోషాన్ని కలిగి ఉన్నారు. దీని ద్వారా ఆకస్మికంగా వీరికి ఎన్నో రకాలైనటువంటి మృత్యు దోషాలు, అంటే ప్రమాదాలు కావచ్చు, వ్యవసాయదారులకైతే కనుక వ్యవసాయంలో నష్టం కలగచ్చు, వాటి యొక్క అమ్మకాలలో ఎవరూ కూడా సహాయం చేయకపోవచ్చు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి భార్యాభర్తల మధ్య సౌఖ్యకరమైనటువంటి అనుకూలత లేకపోవటం, ఇలాంటి ఇబ్బందులు ఎన్నో జరిగే అవకాశాలు ఉన్నాయి. 3వ స్థానంలో శుక్రుడు మంచిగా ఉన్నప్పటికీ కూడా ఆయన నీచ స్థితిలో ఉండటం ద్వారా ప్రయాణాల్లో ఆటంకాలు, కొన్ని ప్రమాదాలు జరిగితే బండ్లకి, ఎక్కువగా ఇళ్ళకి కూడా ధనము విపరీతంగా ఖర్చు పెట్టడము, దానికి స్నేహితుల్ని డబ్బులు అడగటము, వాళ్ళు ఇస్తామని చెప్పి మోసం చేయటము, లేకపోతే ఇస్తామని చెప్పి ఆ సమయానికి వాళ్ళు మీకు అందుబాటులో లేకపోవడం ద్వారా ఆ పనులన్నీ అక్కడ ఆగిపోవటము, మీ దగ్గర ఉన్న ధనము కూడా నష్టపోవటం. కాబట్టి భార్యాభర్తలు కొంచెం జాగ్రత్తగా సంభాషించుకోండి, లేకపోతే ఎన్నో సమస్యలకి దారితీసే అవకాశం అయితే కలుగుతాం. ముఖ్యంగా శని రాహువులు అష్టమంలో ఉన్నటువంటి, అంటే భాగ్యంలో శని ఉన్నప్పటికీ కూడా అష్టమ భావం పైన ఆయన యొక్క ఎఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి భార్యాభర్తలు కొంత కుటుంబపరంగా, ధనపరంగా వారు మాట్లాడుకునే ధోరణిలో ఎన్నో సమస్యలు వచ్చిపడేటటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి ఉంది. కాబట్టి చంద్రుడి యొక్క మార్పును బట్టి కూడా, ఆయన కలిసే గ్రహాలను బట్టి కూడా ఎన్నో మార్పులు విద్యార్థులకి జరుగుతాయి, భార్యాభర్తలకి జరుగుతాయి, అట్లాగే కుటుంబీకుల మధ్య కూడా ఎన్నో సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు భూ సమస్యల నుంచి, అట్లాగే ఏదైనా వివాహపరమైనటువంటి సమస్యలు, వివాహం అనేటటువంటి జరుగుతుంది కదా అనుకుంటారు, కానీ వివాహపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వివాహం జరగడానికి మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ చాలా ఇబ్బందులు ఎదురే అవకాశం ఈ కర్కాటక రాశి వారికి జరుగుతుంది. సరే, జన్మజాతకంలో ఏదైనా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటే తప్ప, ఉన్నా కూడా వీరు ఏదో ఒక పరిహారం చేసుకుంటే కానీ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు తప్పకుండా దీన్ని గనక ఎదుర్కొని బయటపడాలంటే ఈ ఆగస్టు మాసంలో మీరు మీ వంతుగా నవగ్రహాలన్నిటికీ ప్రదక్షిణాలు చేయండి. కాస్త ఆర్థికంగా బాగున్న వాళ్ళు నవగ్రహాలన్నిటికీ కూడా దోష పరిహారార్థ దానాలు ఇచ్చుకోవచ్చు. ఇంకా 10 రూపాయలు డబ్బులున్న వాళ్ళైతే మీకు అనుకున్న కార్యక్రమం, ఎందుకంటే గోచారంలో అన్ని భావాలు మనకి అందరికీ జరగవండి. జాతకంలో అసలైనటువంటి భావం ఏంటో దశలు, అంతర్దశలు తెలియజేస్తాయి. దాన్ని పట్టుకొని ఆ యొక్క గ్రహానికో, ఆ యొక్క గ్రహాలు ఏ రకంగా, ఈ కొన్ని గ్రహాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో చూసుకొని దానికి సంబంధించినటువంటి గ్రహ జపాలు, చక్కగా హోమాలు చేసుకోవటం విశేషం. ఇంకో విషయం ఏంటంటే, మన జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో ఈ యొక్క సమస్యల యొక్క నివారణార్థమై విశేషముగా ఈ నెల 28 శ్రావణ పౌర్ణమి రోజున
అమ్మవారి చండీ హోమము, నవగ్రహ హోమము, ముఖ్యంగా ఎవరైతే సంతానపరంగా ఇబ్బందులు పడుతున్నారా, గర్భవిచ్ఛిన్న దోషాలు కలుగుతున్నటువంటి స్త్రీలకి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్గా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి, అట్లాగే పెళ్లిలుగా బాధపడుతున్న వాళ్ళకి ఈ యొక్క సర్పదోష నివృత్తి కోసమై విశేషముగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన హోమం కూడా చేస్తున్నాం. తర్వాత ఈ రెండింటికి సంబంధించినటువంటి విశేష లక్ష్మీ ప్రసాదము, సుబ్రహ్మణ్య ప్రసాదము మీకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరికి వారు జన్మజాతకరీత్యా దోష పరిహారాలు చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు స్వయంకృతంగా దోష పరిహారాలు చేసుకోవచ్చు, లేదా గురువుల ద్వారా ఇలాంటి పీఠాలలో ఏదైనా విశేష కార్యక్రమాలప్పుడు చేస్తున్నటువంటి ఈ పూజాధికాల్లో పాల్గొనడం ద్వారా మనసు కాస్త ప్రశాంతత వస్తుంది. ఆ భస్మాన్ని కానీ ఆ రక్షణ కానీ గనక చేతికి కట్టుకొని భస్మాన్ని ఇక్కడ పెట్టుకున్నట్లయితే వారు అనుకున్న కార్యక్రమాలు సాధ్యం వరకు 1 నెల 2 నెలల్లో చక్కగా అవటానికి అవకాశం ఉంటుంది. మంత్ర ప్రభావము, ఆ యొక్క యంత్ర తంత్ర ప్రభావాలు అంతటి యోగ్యాన్ని కలుగజేస్తాయి. ముఖ్యంగా శని ప్రభావం వల్ల కూడా చాలా ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి. వివాహాలు కానివ్వండి, లేకపోతే రావాల్సిన డబ్బులు రాకపోవటం కానివ్వండి, అమ్మాల్సినటువంటి భూములు కానీ వెహికల్స్ కానీ సరైన సమయానికి అమ్మకపోవటం కానివ్వండి, అట్లాగే భార్యాభర్తల మధ్య సమస్యలు తెచ్చే వాళ్ళలో కుజుడు, శని, రాహువు ఈ 3 గ్రహాలు కూడా చాలా ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి. కాబట్టి రుణ బాధలు ఎక్కువ అవకాశము, ఉద్యోగాదులు పోయేటటువంటి అవకాశము, ఉద్యోగంలో మీ మీద సమస్యలు ఇవన్నీ జరుగుతున్న వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. లేదా మీ యొక్క సొంత జాతక పర్యవేక్షణ ద్వారా మీ యొక్క జన్మజాతకంలో కలిగేటటువంటి సమస్యలు ఏంటో తెలుసుకొని వాటి పరిహారాలు ఆచరించుకోండి. అంతా శుభమే జరుగుతుంది. ఓం నమః శివాయ.